సో గైస్ సక్సెస్ఫుల్గా అయితే ఫస్ట్ ఇయర్ కంప్లీటెడ్ బీటెక్. సో ఈరోజు నేనైతే ఇంటికి వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు హోమ్. సో మై ట్రావెల్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. ఫస్ట్ మనం ఇక్కడ నేను ప్రజెంట్ ఉన్న ఏరియా అప్నగర్, ఇక్కడ బయట రూమ్లో ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఫస్ట్ మనం ఇక్కడి నుంచి ఆటో తీసుకొని సాత్పుర్ అయితే వెళ్దాం. అక్కడ మళ్ళీ కలుద్దాం. నా లగేజ్ వచ్చేసి ఇది నా లగేజ్ ట్రాలీ, వన్ బ్యాగ్, దట్స్ ఇట్. సో గివ్ జస్ట్ నో గైస్, నేనైతే సాత్పూర్ బస్ స్టాండ్ అవుతున్నాను. సో ఇక్కడ నుంచి బస్ కోసం వెయిటింగ్. బస్ దొరికి వెళ్ళాలి. సో మళ్ళీ మిమ్మల్ని రైల్వే స్టేషన్లో కలుస్తాను. సో గైస్, స్టేషన్కి బస్ అయితే కష్టమైంది. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఆటోలోనే వస్తుంది, తప్పదుగా. ట్రైన్కి లేట్ అయ్యేలా ఉంది కాబట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఆటోలోనే వెళ్తున్నాను ఇప్పుడు స్టేషన్కి. స్టేషన్లో కలుస్తారు. Just now I went to the station, guys. Just now I went to Nasik railway station, guys. See, నేనైతే ఇప్పుడు పైన అయితే ఉన్నాను. సో ఇప్పుడు ట్రైన్ కోసం వెయిటింగ్. ట్రైన్స్లో వెళ్దాం. ఆఫ్టర్ 1 hour తర్వాత నాసిక్ లో అయితే ట్రైన్ ఎక్కాను. సో ఫుల్ క్రౌడ్. రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా బెటర్. రిజిస్ట్రేషన్ కూడా మరీ ఎక్కువ పడుతుంది కానీ 60 రూపీస్ ఎనఫ్. అది నా వాయిస్ క్లారిటీ ఉందో లేదో కానీ మా ఫ్రెండ్ గారు హాయ్ చెప్పురా పోయాడు. 1.5 hour పడుతుంది మన్మద్ వెళ్ళేసరికి. డైరెక్ట్ ట్రైన్ కాదు, మన్మద్ వెళ్ళాలి. అటు మన్మద్ నుంచి తర్వాత డైరెక్ట్ మన్మద్. So guys, just we went to Manmad Junction. Hello, I am here to represent the Ajanta train. ట్రైన్ వచ్చేసి 8:40కి అవుతుంది. ఇప్పటిదాకా టైం పాస్ అలా బయటకు వెళ్ళి ఏదైనా తినాలి. హాయ్ చెప్పు రాజేందర్. చాలా ఓకే గైస్, ప్రెసెంట్ మన్మద్ జంక్షన్ లో ఉన్నాం. బయటకు వెళ్తున్నాం, మేము తినాలి. ఇంకా 3 hours ఉంది ట్రైన్కి అయితే. మన బ్రోక్ అయితే 6:40కి ఉంది ట్రైన్. అవును, అందుకే తొందర. చలో బయట మన్మద్ జంక్షన్ ఎలా ఉందో చూపిస్తాను ఫస్ట్. సో గైస్, ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అయితే ఎగ్జిట్. ఇక్కడ వెయిటింగ్ హాల్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఎంట్రీ హాల్ వచ్చేసి ఇలా ఉంటుంది. మరీ అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు, నార్మల్ హాల్ కన్నా నాసిక్ వెయిటింగ్ హాల్ సూపర్ ఉంటుంది గైస్. మెయిన్నెస్ కూడా బాగుంటుంది నాసిక్ వెయిటింగ్ హాల్లో. జస్ట్ ఇలా ఉంటుంది. అలా బయటకు వెళ్ళేసి చూద్దాం ఇక్కడ ఏం దొరుకుతాయో, తిన్నాం. పోయినసారి అక్కడ తిన్నారా నేను? అక్కడ తిన్నా, అక్కడ సమోసా తిన్నా, బాగానే ఉంది. ఇక్కడ దోశ, ఇక్కడ దోశ ఉంటుంది. అడుగుదాం. ఇక్కడ ఓన్లీ వెజ్ ఉంటుంది, ఏది ఉండదు ఇక్కడ. ఇక్కడ ఉందా?
अरे मसाला दोसा है कितना है एक 50 50 రూపీస్ అంటరా అన్నిటి దగ్గర అంతే ఉంటుంది हाय बोल रहे हाय भाई महाराज से इधर मेडिकल शॉप इधर से मेडिकल शॉप आगे आगे हाँ कब खाना किधर मिलता बताओ खाना కమరా మా ఏంటి అసలు నువ్వు పిలిచావా? చెప్పాను వాడికి ఇలా యూట్యూబ్ అందుకని వచ్చి కన్ను ఉంటాను. వేర్ ఈటింగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్. క్వాంటిటీ తక్కువ ఉంది కాకపోతే టేస్ట్ బాగుంది. గైస్ మా సందీప్ యూనివర్సిటీ బ్యాచ్ మొత్తం మన్మత్ జంక్షన్లోనే ఉంది గైస్. అంటే నిన్న ఎగ్జామ్ అయిపోయింది ఎస్టర్డే. సో ఈరోజు అందరూ సేమ్ టైం సేమ్ ట్రైన్ అజంతా ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నారు. సందీప్ బ్యాచ్ ఆ ట్రైన్ కూడా మాదే ఏమంటే వీడిని ఫుల్ ట్రైన్ గైస్. చలికి ఉట్టేస్తాం డైరెక్ట్ ట్రైన్ జస్ట్ నో గైస్ ట్రైన్లోకి అయితే వచ్చాం. నా సీట్ మీకు చూపిస్తాను. నా సీట్ వచ్చేసి ఇక్కడ సైడ్ అప్పర్. ఇది నా సీట్ సైడ్ అప్పర్. సో గైస్ జస్ట్ నో మనం ట్రైన్లో అయితే ఎక్కాం. పెద్దగా మీకు ఈ కోచ్ అంతా చూపించాల్సింది ఏమి ఉండదు. సేమ్ నార్మల్గా ఉంటుంది. థర్డ్ ఎకానమీ మీకు తెలిసే ఉంటుంది. థర్డ్ ఎకానమీ ఎలా ఉంటుందో. లైటింగ్ కొద్దిగా తక్కువ ఉంది, పర్లేదు, బెటర్. సో ట్రైన్ స్టార్ట్ అవడానికి ఇంకా బయట నుంచి ట్రైన్ ఉంటుంది. అందరూ ఫాస్ట్ ఫుడ్ పని జస్ట్ నో గైస్ వెన్ టు కాచిగూడ. ఏంది ఎంత ఇంతలాగైతుంది బస్ ఏదైనా తినేసి వెళ్ళాలి. అసలు నేను బస్ అన్నా ఊబర్ అన్నా ట్రై చేయాలి. సో జస్ట్ నో వి వెంట్ టు మహాత్మా గాంధీ బస్ స్టాండ్ గైస్. ఫేస్ వాష్ చేసుకున్నాం ఇప్పుడే. వీళ్ళు వస్తున్నా తినడానికి పోదాం. కరెక్ట్గా చెప్తున్నాం. తిన్నాకైతే వెళ్ళాలి. ఎట్లా చెప్పండి. సో గైస్ మా బస్ ఛార్జ్ వచ్చేసరికి 230 రూపీస్ పడ్డది. ఇది డీలక్స్ కాబట్టి. మామూలు ఎక్స్ప్రెస్ అయితే మీకు 190 రూపీస్ పడుతుంది. బట్ ఎక్స్ప్రెస్ ఏంటంటే మీకు కొద్దిగా క్రౌడీగా ఉంటుంది. అసలు తెలిసింది కదా మన తెలంగాణలో ఫ్రీ బస్ పెట్టారు లేడీస్ అందరికి. బెటర్ ప్రిఫర్ మీరు మనీ అడ్జస్ట్ చేసుకుంటా పర్లేదు అనుకుంటే డీలక్స్కి వెళ్ళడం బెటర్. 230 ఫ్రీకి వెళ్ళిపోవచ్చు. తెలుసుగా ఎలా ఉంటుందో. ఒక దట్స్ ఇట్. ఇందాక బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇక ఒక చిన్న స్లీప్ వేసేసి 2 అవర్స్లో సూర్యాపేట వెళ్ళిపోతాం. అక్కడ మీకు మళ్ళీ కలుస్తాను.
Now into Surabaya, yes.